హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెప్సిబా పరిమళ. హాయ్ అండి అందరికీ. ఈరోజు మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసునైతే చేసి చూపిస్తున్నాం. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ 2.5 కేజీల చేపలు తీసుకున్నాము. వాటికి మనకి 4 ఆనియన్స్, 4 టొమాటోస్ మీడియం సైజు తీసుకోవాలన్నమాట. 6 to 7 గ్రీన్ చిల్లీస్, ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు మనకు కావాలి. పచ్చి మామిడికాయ కూడా ఉంటే తీసుకోండి. ఇక్కడ మాకు అవైలబుల్లో లేదని మేమైతే వేయలేదు, అయినా కూడా చాలా బాగా కుదురుతుంది. సరే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి అడుగు తక్కువ ఉన్న వెడల్పాటి చేపల పులుసు ఉండే ఒక కడాయినైతే మనం తీసుకోవాలి. అందులో 2.5 kgs మనం చేపలు తీసుకున్నాం కాబట్టి 3.5 గంటలు ఇక్కడ ఆయిల్ని అయితే మనం తీసుకోవాలి. ఆయిల్ వేశాక ఆయిల్ బాగా కాగిందా లేదా అని చూసుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలైతే వేసుకోవాలి. అవి బాగా వేగాక ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా వేగాలి. అలా వేగేటప్పుడే మనం ఫ్రెష్ కరివేపాకుని వేసేసుకోవాలి. ఫిష్ కర్రీ వండేటప్పుడు ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొలతలు లేకుండా మనం ఆయిల్ వేసేస్తే పులుసు అంతా అయ్యాక ఆయిల్ ఒక్కటే మనకు కనిపిస్తుంది, కానీ చేపల్లో పులుసు తక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఎన్ని కేజెస్కి ఎంత ఆయిల్ వాడాలి అని తెలుసుండాలి. ఇక్కడ 2.5 కేజీల చేపలు తీసుకున్నాం కాబట్టి 3.5 గంటల ఆయిల్ని అయితే తీసుకున్నాము. అలా మీరు ఎన్ని కేజీల చేపలతో వండుతున్నారో అలా ఆయిల్ని ఎస్టిమేట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఆయిల్లో బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కానీ అలా ఏమీ రాకూడదు. ఫిష్ కర్రీలో కొంచెం ఆనియన్స్ వేగి పచ్చివాసన పోయేదాకా మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తుంది నేను కాదు, మా అమ్మే అన్నమాట. ప్రతిసారి మా ఇంట్లో మా అమ్మే ఫిష్ కర్రీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఆనియన్స్ పచ్చివాసన పోయి బాగా వేగాక 4 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఎలా అంటే అలా ఎక్కువ వేసేస్తే కర్రీ అయ్యాక ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే మనకి తగలకూడదు. కరెక్ట్గా కొలతలను పాటిస్తూ వేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా చక్కగా అది వేగేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఇక్కడైతే గ్రీన్ చిల్లీస్ ఒక 8 దాకా తీసుకున్నాము. ఫిష్ కర్రీలో గ్రీన్ చిల్లీస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వాటి మీద కొంచెం సాల్ట్ అయితే చల్లుకుందాం. చూడండి, ఇదేమి కుకింగ్ ఛానల్ అయితే కాదు, అందుకనే నేను పక్కాగా అన్ని మెజర్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాను. మా ఇంట్లో చేసుకునే కర్రీస్ కానీ ఏవైనా మూమెంట్స్ కానీ అలా నేను మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మంచిగా వేగాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నన్ను అడిగితే చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్సే. అన్నీ రెడీగా కట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే త్వరగానే అయిపోతుంది. కానీ పులుపు, కారం, ఉప్పు ఆ 3 కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడంలోనే అసలైన ప్రాబ్లం ఉంది. ఆ 3 కానీ పర్ఫెక్ట్గా ఉంటే చేపల పులుసు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. నేనైతే ఒకసారి ట్రై చేశాను, మా అమ్మ చేసినట్టే బాగానే వచ్చింది. కానీ ఎక్కువగా ఇంట్లో మా అమ్మే చేస్తుంటారు ఈ చేపల పులుసు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని అయితే వేసుకోవాలి. అవి కూడా త్వరగా ఉడకడానికి ఇక్కడ మనం సాల్ట్ని అయితే వాటి మీద వేసుకుంటున్నాము. అలా వేసాక మూతనైతే పెట్టి కవర్ చేద్దాము. అప్పుడు లోపల టొమాటోస్ కూడా మెత్తగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి మనం చూస్తే టొమాటోస్ అన్నీ కూడా అక్కడ బాగా కుక్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేద్దాం. 2-3 మినిట్స్ మాత్రమే. ఆ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. మొత్తం మంచిగా వేగిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ హోమ్మేడ్ కారం వాడినట్లయితే మొత్తంగా అదే వాడద్దు. ఎందుకంటే మనం హోమ్మేడ్ కారంలో ఏదో ఒక స్పైసెస్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి అలా మొత్తంగా ఫిష్ కర్రీలో వేస్తే బాగోదు. కాబట్టి కొంచెం బయట మనం కొనేటటువంటి రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెం, హోమ్మేడ్ కారాన్ని కొంచెం, రెండింటిని కూడా మిక్స్ చేసి మనం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మేము ఇంట్లో చేసిన కారం పొడి ఒక 3 స్పూన్స్ వాడాము. బయట కొన్న ప్యాకెట్ కారంలో నుంచి 3 స్పూన్స్ అయితే వాడాము. టోటల్గా 6 స్పూన్స్ కారం పొడి ఈ కర్రీలో వాడాము. ఈ చేపల పులుసులో ఇంకా ఎక్స్ట్రా మనం ఎలాంటి దంచుకున్న పొడులు కానీ ఎలాంటివి కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ఎలా చేస్తున్నామో అలానే చేసి చూడండి, బాగా కుదురుతుంది. ఫిష్ కర్రీలో కారం కూడా ఎక్కువగానే పడుతుంది. పులుపు, ఉప్పు, కారం అనేవి 3 కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అలా కారం కూడా వేసుకున్నాక కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. 2 కేజీలకి 2 పిడికిళ్ళంత చింతపండు నానబెట్టుకోవాలి. అలా ఎన్ని కేజెస్ మనం పెంచుకుంటూ వెళ్తే అన్ని పిడికిళ్ళు చింతపండు నానబెట్టాలన్నమాట. చేపల పులుసులో చింతపండు అనేది ఒక కొలతలాగా కాకుండా చింతపండుని నానబెట్టుకొని మనం చేపల పులుసులో ఈ చింతపండు రసం వేసేటప్పుడు కారం, చింతపండు పులుసు, ఉప్పు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం టేస్ట్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఏదైనా తక్కువైతే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అనేది కూడా మెజర్మెంట్ అనేది ఏమీ లేదు. కానీ చేప ముక్కలు మునిగే అంత ఆ క్వాంటిటీలో మనకు అక్కడ చేపల పులుసు అనేది ఉండాలి. మీరు ఒకవేళ 1 కేజీ చేపలతో కూరని చేసినట్లయితే అక్కడుండే పులుసు ఎక్కువగా నీళ్ళగా ఉండకూడదు. ఆ ముక్కలు మునిగేంత క్వాంటిటీలో మాత్రమే మీరు అక్కడ పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2.5 కేజీల చేపలు తీసుకున్నాం కాబట్టి ఆ చేప ముక్కలు మునిగేంత వరకు మేము ఇక్కడ వాటర్ కానీ, చింతపండు రసం కానీ, కారం కానీ, ఉప్పు కానీ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. అక్కడ పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏమైనా తక్కువైతే ఈ టైంలోనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైందని వేసాము. ఈ టైంలోనే కారం కానీ, పులుసు కానీ ఏమైనా తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము చెక్ చేసుకుంటున్నాము, అమ్మ నేను. కారం కూడా తక్కువైందని ఇంకో స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాము. చెప్పాను కదా, చేపల కూరలో మనకి కారం కానీ, పులుపు కానీ, ఉప్పు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కారం కూడా బాగానే ఉండాలి, బాగానే వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు కూడా తక్కువైందని ఇక్కడ పులుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము టేస్ట్ చూసాక అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా. టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మనం ఇక్కడ మూత పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఆ చేపల పులుసు తెరలేదాకా మనం ఉండాలన్నమాట.
అది ఉడుకుతున్నప్పుడు మనం చేపల ముక్కలు అనేవి ఆ పులుసులోకి వదలాలి. చూశారు కదా, చేపల పులుసు అలా తెరులుతూ ఉన్నప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా మనం అందులో వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులో ఫిష్ పీస్ అనేది ఉడికిందా లేదా అని మనకి తెలియటానికి అది కొంచెం ఉబ్బినట్టు మనకి తెలుస్తుంది. ఆ టైంలో చేప అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని మనం అర్థం చేసేసుకోవచ్చు. ఈ చేపలన్నీ మా ఊరి చెరువు చేపలేనండి. నేను కొన్ని వీడియోస్లో మీకు టెర్రస్ పై నుంచి వీడియో తీసినప్పుడు ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు చేపలే అనమాట ఇవన్నీ కూడా. ఈ చెరువులో చేపలు పట్టేంత వరకు కూడా మాకు చేపలు అనేవి అవైలబుల్లోనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చూశారు కదా, ఆ ఫిష్ పీసెస్ అన్నీ కూడా పులుసులో కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అందుకనే నేను చెప్పాను, మనం ఎన్ని కేజెస్ చేపలు చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు చేపల పులుసు అనేది కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి. అది చింతపండుది కానీ వాటర్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. చేప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ టైంలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గిందా అని వేసేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మూతనైతే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఫిష్ పీస్ కూడా ఉడికినట్టు మనకి తెలుస్తుంది. అంటే అది చక్కగా ఉబ్బినట్టు ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం కొత్తిమీరను కూడా చల్లేసుకోవాలి. అలా ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఉడికాక మనం మధ్యలో గెంటెలు పెట్టి తిప్పడం కానీ అలాంటివి చేయకూడదు. జస్ట్ ఇందాక మా అమ్మ అక్కడ చేసినట్లు జస్ట్ అలా తిప్పుకుంటే మాత్రం చాలు. ఎందుకు అంటే పీసెస్ అన్నీ కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఫైనలీ మన ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. రుచి కూడా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ guys for watching. If you like this video, like, share, comment and don't forget to subscribe to my channel Hepzibah Parimala.